ప్రియమిత్రులందరికీ స్వాగతం. వేసవి సెలవుల్లో అమ్మ ఆడపిల్లలకు నేర్పించే విద్యల్లో ఇది ఒకటి. అయితే మా అమ్మ నాకు చిన్నప్పుడు ఆకులు చీపురు పుల్లలు ఇచ్చి మాల కట్టుకోవడం నేర్చుకో, ఇలా మాల కట్టుకోవడం వస్తే నీ పువ్వులు నువ్వే కట్టేసుకోవచ్చు, రేపొద్దున పెద్ద అయ్యాక ఈ మాల కట్టడం కూడా రాకపోతే మీ అత్తగారింట్లో మీ అమ్మ ఇది కూడా నేర్పించలేదా అని నన్ను తిప్పుతారు అంటూ ఉండేది. అయితే మా అమ్మ చూస్తున్నారు కదా ఎన్ని కనకాంబరం మొక్కలు పెంచుకుంటుందో. నేనైతే పువ్వులన్నీ తెచ్చేసుకొని మాల కట్టడం అయితే మొదలు పెట్టేశాను. నేనైతే బొటన వేలు చూపుడు వేలును మొదలుగా పెట్టుకొని మధ్య వేలుతో టాకా వేస్తూ మాలైతే ఈ విధంగా కట్టేస్తాను. చకచకా కట్టేస్తూ ఉన్నాను. మా అమ్మ అయితే పువ్వులు అందించమంటే నేను అందించి నీకు నువ్వే కట్టుకో అని చెప్పేసింది. కాబట్టి నాకు నేనే కట్టుకున్నాను. అయితే ఈ కనకాంబరాలు ఎంత బాగుంటాయో కదా, అన్ని పువ్వుల కంటే చాలా తేలికగా, వాసన తక్కువగా, చక్కటి రంగుతో భలే ఉంటాయి. కాబట్టి నాకు కనకాంబరాలు అంటే చాలా ఇష్టం. అయితే ఇవి ఎప్పుడైనా మనం ట్రెడిషనల్ లుక్ అంటే సాంప్రదాయమైన లుక్లో బాగా పెట్టుకోవాలి అంటే ఇది చాలా ప్రప్రదం. పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా పెద్దవాళ్ళు అందరూ కూడా వీటిని చాలా ఇష్టపడుతూ ఉండేవారు. పెద్దవాళ్ళు అయితే దీన్ని ఒక రంగుగానే గుర్తించేవారు. ఏ రంగు అంటే కనకాంబరం రంగు అని. నా ఛానల్ సబ్స్క్రైబ్